అసలు ఇది పెట్టాలన్న ఆలోచన అంటే ఏ విధంగా వచ్చింది? దాని వెనక ఏమన్నా స్టోరీ ఉందా? ఇప్పుడు మనం సొసైటీకి మనం ఇవ్వాలి. ఇప్పటిదాకా మనం సొసైటీ నుంచి తీసుకున్నాం, ఏదైనా ఒకటి మనకి ఇవ్వాలి సొసైటీకి. ఓల్డ్ ఏజ్ హోమ్ చూడాలంటే కూడా పొద్దున్న నుంచి సాయంత్రం ఒక పెద్ద లెసన్ ఉంటుంది. ఒక ఇప్పుడు వాళ్ళకి జెంట్స్కి డైపర్ చేంజ్ చేయాలి, మాప్ కొట్టాలి, బాసనలు కడగాలి. ఇప్పుడు ఇది 11 years జర్నీలో చాలా చాలా బాధలు వచ్చినాయి మాకు. కానీ మేము అంటే ఇంకా చూడలే. ఎటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి వాళ్ళని అంటే అప్పగించడం అనేది జరుగుతుంది? మేము చాలా మందికి డిప్రెషన్ ఇప్పటిదాకా 200+ వాళ్ళ ఫ్యామిలీకి రీయూనియన్ చేసాము. ఓకే, మీకు మంత్లీ వచ్చేసరికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వరకు అవుతుంది? మ్యామ్ అప్రాక్సిమేట్లీ మనకు 2,50,000 2 lakh to 3 lakhs మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతాయి. వాళ్ళు నాకు చెప్తారు, సార్ ఈరోజు పానీపూరి తిందాం, కొందరు అంటారు మిర్చి తిందాం, కొందరు అంటారు సార్ నారియల్ పానీ తిందాం. అది మొత్తం మేము హైజీనిక్ గా అరేంజ్ చేస్తాం. లేదు ఎవరైనా మీ వాళ్ళని మిస్ అవుతున్నారు కదా, మరి మీ వాళ్ళ దగ్గరికి వెళ్తారా అంటే ఆహా, ఇంటికి వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చేసి మేము ఇక్కడే ఉంటాం, మమ్మల్ని అంత బాగా చూసుకుందాం అంటున్నారు. డైలీ వాళ్ళకి బీపీ, షుగర్, పల్స్ అన్ని, టెంపరేచర్ అన్ని చూస్తుంటారు. ఎవరైనా వీళ్ళకి సపోర్ట్ చేయాలంటే స్పాన్సర్షిప్ తీసుకోవచ్చు. నమస్తే మేడం. చూసా మొత్తం అసలు ఎంత నీట్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎక్కడ కూడా మనకు అసలు అలా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నాము లేకపోతే ఉంటున్నాం, ఇక్కడ ఏదో బయట వచ్చి ఉంటున్నాం అన్న ఫీలింగ్ లేకుండా హోమ్ మన ఇంట్లో ఉంటున్నాం అనే ఫీలింగ్ అయితే ఉంది. నేను చాలా మందితో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరితో మాట్లాడినా వాళ్ళు వాళ్ళ పిల్లలను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను మిస్ అవుతున్నారు. కానీ ఒకసారి చూసి వస్తాం, లేకపోతే వాళ్ళని ఒకసారి పిలిపిస్తే చూస్తాం. పోనీ మరి వాళ్ళు వచ్చి తీసుకువెళ్తామంటే వెళ్తారా అంటే లేదు, మాకు ఇక్కడే బాగుంది, మాకు ఇక్కడ సార్ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు, మేము ఇక్కడే ఉంటాం. లేదు ఎవరైనా మీ వాళ్ళని మిస్ అవుతున్నారు కదా, మరి మీ వాళ్ళ దగ్గరికి వెళ్తారా అంటే ఆహా, ఇంటికి వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చేసి మేము ఇక్కడే ఉంటాం, మమ్మల్ని అంత బాగా చూసుకుందాం అంటున్నారు. అసలు మీరు ఇది ఇంత బాగా రన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఫస్ట్లీ దానికి మీ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ అసలు ఏదన్నా ఒకటి, ఒక సంస్థ కానీ లేకపోతే అది ఏదైనా పెడుతున్నామంటే దాని వెనుక ఏదో ఒక స్టోరీ ఉంటుంది. అంత ఈజీగా మనకు పెట్టాలని ఆలోచన రావటం కానీ పెట్టడం కానీ దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడం, ఇది ఆల్మోస్ట్ ఇది పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. 11 సంవత్సరాల నుంచి అంత చక్కగా మీరు మెయింటైన్ చేసుకుంటూ రావడం అనేది పెద్ద విషయం కాదు. అసలు ఇది పెట్టాలన్న ఆలోచన అంటే ఏ విధంగా వచ్చింది? దాని వెనక ఏమన్నా స్టోరీ ఉందా? యాక్చువల్లీ ఇది నేను NRI 13 years UAEలో ఉన్నాను, ఒక పెద్ద పొజిషన్ మీద. మా మదర్ ఏమో గెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఉండేది. ఆమెకి కార్డియాక్ అటాక్ వస్తే మేము అంతా వదిలేసి మా ఫ్యామిలీ ఎక్కడే ఉంటే అందరూ వచ్చేసాము ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మా అమ్మకి చూసుకున్నాను. నేను చూసుకుంటున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు మనం సొసైటీకి మనం ఇవ్వాలి. ఇప్పటిదాకా మనం సొసైటీ నుంచి తీసుకున్నాం, ఏదైనా ఒకటి మనకి ఇవ్వాలి సొసైటీకి. అప్పుడు మేము ఫ్యామిలీ మొత్తం అందరు డిస్కస్ చేసినాం, ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఉంటే అది ఫ్యామిలీలో ఒక సొసైటీగా చేసి ఓల్డ్ ఏజ్ హోమ్, ఎందుకంటే మదర్ కోసం నేను వచ్చినాను అక్కడ నుంచి, అందుకే అదే ప్రేమతో ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదామని ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత March 2014 5th March 2014లో స్టార్ట్ చేసినాం మేము. దానిపైన అంటే ఒక 2-3 months డిస్కషన్ అయింది దాని గురించి. చాలా సర్వే చేసినాను, అంటే సీనియర్ సిటిజన్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి మా పిల్లల్ని పెంచుతున్నారు, వాళ్ళకి చదువుతున్నారు, బయట కంట్రీస్లో పంపిస్తున్నారు. అన్ని తర్వాత ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎవరు లేరు, ఎవరు ఉండట్లేదు చూడటానికి. అది చాలా పెద్ద బాధ. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మన మనిషి ఉండాలని అవన్నీ లేవు. అందుకే ఆ ఆలోచనతో మేము ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 11 years కంప్లీట్ చేసి 12th yearలో ఉన్నాము. అంటే ఆలోచన రావడం అనేది గొప్ప విషయం అయితే దాన్ని అంటే ఇంప్లిమెంట్ చేయటం, కట్టించడం, మీరు అన్నట్టుగా పెట్టడం అనేది చిన్న విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళే అందరూ కూడా వాళ్ళ వయసు అంటే ఆ వయసులో వాళ్ళకి బాడీ సహకరించదు, కొంతమంది మెంటల్లీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ టేక్ కేర్ చేయడం అంటే కూడా చిన్న విషయం కాదు.
మళ్ళీ అంటే వాళ్ళ హెల్త్లు కూడా సరిగ్గా ఉండవు, మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా థింగ్స్ ఉంటాయి కదా. బట్ మీరు ఆల్మోస్ట్ అంటే పెట్టాలి అని ఆలోచన వచ్చిన తర్వాత ఎంత టైం తీసుకున్నారు మొత్తం రెడీ యాక్చువల్లీ చేసుకోవడానికి? మేము మా కెపాసిటీ ఏమో మార్చ్లో ఒక 2022తో స్టార్ట్ కెపాసిటీ ఉండేది. అసలు మీరు చెప్పినట్లు మాకు అసలు ఏం నాలెడ్జ్ లేదు దాంట్లో. జీరో నుంచి మేము స్టార్ట్ చేసినాం. చాలా కష్టాలు వచ్చినాయి మాకు, చాలా బాధలు వచ్చినాయి. అంటే ఒక మనిషిని ఇంత వయసులో వచ్చిన 106, 108, 110 ఇయర్స్ వాళ్ళు కూడా మా దగ్గర వచ్చారు. అంటే వాళ్ళకి చూస్తే భయం కూడా వచ్చింది. అరే ఎంత ఉన్నారు వాళ్ళు, ఎంత వయసు ఉన్నారు, ఇంకా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. కానీ మేమేమో జీరో నుంచి స్టార్ట్ చేసినాం అది. ఇంకా అంటే నేను నా భార్య ఇద్దరం కలిసి ఉన్నాం ఇక్కడ. అంటే వంట చేసి పెట్టాలి, వేరే పనులు నేను చూసుకోవాలి, అవన్నీ మేము చూసుకున్నాం. అసలు మాకు స్టాఫ్ అవసరం కూడా లేదు అప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే మేము మా ఇష్టంతో చేసినాం అది. మేనేమో అంటే అన్నిటికీ ఇష్టం కావాలి. అంటే మనకు ఇష్టం ఉంటేనే ఆ పని చేస్తేనే రెడీ అయిపోయి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ అంటే సారీ టు ఇంటరప్ట్ యూ సార్, అంటే మీరు ఇష్టంతో మీకు పెట్టాలనే ఆలోచన రావటం గొప్ప విషయం అయితే, ఫాతిమా గారు ఆలోచన ఎలా ఉంది అంటే, నార్మల్గా యూజువల్లీ ఎవరైనా వైఫ్ అంటే చేసుకొని వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ, హస్బెండ్, లేకపోతే అత్త మామలు, కిడ్స్, ఇంతవరకు వాళ్ళని నేను హ్యాపీగా చూసుకుంటున్నానా లేదా, ఇవి మేనేజ్ చేసుకుంటున్నానా లేదా అనేది ఉంటారు. బట్ అలాంటిది మీరు మీ హస్బెండ్ ఇలా ఒక థాట్ వచ్చింది, నాకు ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెడదాం అనుకున్నామని డిస్కస్ చేసినప్పుడు అన్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది? मतलब हम लोग सोचे कि सब अलग अलग फील्ड में अलग अलग काम करते, तब हस्बैंड ये काम स्टार्ट किए, तो हम लोग सब डिस्कशन करके स्टार्ट किए, सपोर्ट किए दोनों मिलके। इतना सपोर्टेड, आपको डर नहीं लगा वो बोलने के बाद ऐसा ओल्ड एज होम? स्टार्टिंग में अगर एक का भी डेथ होता था तो उस टाइम खाना खाने जाता था। स्टार्टिंग में बहुत हार्ड दिखता था, उसके बाद यूज टू हो गए कि ये जगह आने के बाद सबको जाने का ही है। ఓకే, సో యాక్చువల్లీ మేడం సపోర్ట్ చాలా ఉంది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆమె మొత్తం వంట చేసేది, ఆమె మొత్తం 22 మెంబర్స్ కూడా వంట చేసింది. ఇప్పుడు కూడా ఒకవేళ కుక్ యాబ్సెంట్ ఉంటే కూడా 50-60 మెంబర్స్కి వంట చేయడం, అవన్నీ అలవాటే ఉంది మాకు. ఇప్పుడు వాళ్ళకి జెంట్స్కి డైపర్ చేంజ్ చేయాలి, మాప్ కొట్టాలి, బాసనలు కడగాలి. లాక్డౌన్ అప్పుడు అసలు ఒకటే స్టాఫ్ ఉన్నారు, మేము ఇద్దరం ఉన్నాం. మా పిల్లలు కూడా వచ్చి మాకు హెల్ప్ చేసినారు. వేరే స్టాఫ్ లాక్డౌన్ టైంలో చాలా కష్టమైంది, కానీ దాంట్లో కూడా మేము చాలా కష్టపడి అంటే ఒక పాజిటివ్ కేసు రాలే మా దగ్గర. ఇంకా మెయిన్ ఏమో తెలంగాణలో ఫస్ట్ మా ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యాక్సిన్ చేయడానికి మొత్తం తెలంగాణలో ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్ ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నిటికీ వ్యాక్సిన్స్ అయినాయి. ఇమిడియట్ గా వ్యాక్సిన్స్ అందరికి చెప్పించాం. ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ కంప్లీట్. అంటే అసలు చాలా అలర్ట్ గా మీరు చాలా టేక్ కేర్ చేస్తారనే దీన్ని బట్టే అర్థమవుతుంది. వీళ్ళకు మనం ఒకటే మాట, మనం ఇది మనది అనుకుని చేస్తే అట్లా మనం చేసుకోవచ్చు. వేరేదని చేస్తే, లేకపోతే టైం పాస్ అని చేస్తే, కొంచెం ఒక 1 hour వెళ్ళి చూసి వస్తాం, స్టాఫ్ మీద వదిలేస్తే అవన్నీ నడవదు. మనం ఉండి చేపిస్తేనే పని అవుతుంది. మనం ఉండాలి, ఆ స్పాట్లో ఉండి చూస్తేనే. ఇప్పుడు 11 years నేను కూడా ఒకవేళ చూస్తే 11 years ఎట్లా అయిపోయింది నాకు కూడా అర్థం అవ్వట్లేదు. కానీ చాలా కష్టపడినాం మేము దీనికోసం. ఇప్పుడు ఆ స్టేజ్లో వచ్చింది. ఇప్పుడు అందరు స్టేబుల్ ఉన్నారు మా దగ్గర. ప్రతి ఒక్క అంటే ఫుడ్, అకామిడేషన్, లాండ్రీ, వాళ్ళకి న్యూస్ పేపర్, మెడికల్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. చాలా మంది డోనర్స్ వస్తున్నారు మాకు సపోర్ట్ చేయడానికి. కొందరు ఫుడ్ కోసం, కొందరు రేషన్ కోసం, కొందరు మెడిసిన్స్ కోసం వస్తున్నారు. అవి కూడా చాలా మాకు సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే మేము మా దగ్గర టోటలీ ట్రాన్స్పరెన్సీ ఉంది. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, మీకు కావాలంటే వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోండి, వీళ్ళతో మాట్లాడండి, ఫొటోస్ తీసుకోండి, వీడియో తీసుకోండి, మాకు ఏం బాధ లేదు. ఎందుకంటే మొత్తం మా దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉంది. ఓకే.
చాలా వరకు నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే సార్, వచ్చినంటే మేము రావడంతో చూసిన వెంటనే మార్నింగ్ అక్కడ ఫిజియోథెరపిస్ట్ వచ్చి మొత్తం అందరికీ ఎక్సర్సైజెస్ చేయిస్తున్నారు. అందరితో ప్రతి ఒక్కరితో, అంటే చాలా వరకు కూడా ఓల్డ్ పీపుల్ అంటే వాళ్ళకి కొంచెం చేతులు ఇవి పట్టుకుపోవడం, బాగా స్టిఫ్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటే నడవలేక ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళు మళ్ళీ యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా కొంచెం లేచి వాళ్ళ పనులన్నా వాళ్ళు చేసుకోగలగాలి అనేలాగా మీరు వాళ్ళని పిలిపించి చేయించడం అనేది గొప్ప విషయం. అండ్ ఇంకొకటి బాగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏమన్నా అంటే వాటి వరకే ఉంటాయి, లైక్ అందరినీ ఒక చోట ఉంటారు, వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ అకామిడేషన్ ఓకే, బట్ కానీ మీరు క్లినిక్ కూడా పక్కన అరేంజ్ చేసి మెడిసిన్స్ ఎవ్రీథింగ్ కూడా 24/7 అవైలబుల్గా వాళ్ళకు ఉండేలాగా పెట్టించడం. అండ్ నర్స్ కూడా, మేమంటే తను కూడా చూస్తూ ఉన్నాం, నర్స్ కూడా ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంది. కింద ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం వాళ్ళని ఎవరికి బాగుందా బాగాలేదా, మెడిసిన్స్ వేసుకుంటున్నారా లేదా చెక్ చేయడం అనేది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా వరకు మీరు అన్నట్టుగా ఏదో వచ్చారు అంటే వచ్చారు, లేకపోతే పెట్టామంటే పెట్టాము, చూసుకుంటున్నామా, ఫుడ్ పెడుతున్నాం, ఉంటున్నారు కదా అంతవరకే అన్నట్టు ఉంటారు. బట్ మీరు టేక్ కేర్ చేయడం అనేది అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది 1 month, 3 months, 6 months, 1 year స్ట్రగుల్ కాదు మేడం. గ్రాడ్యువల్లీగా మేము కూడా చాలా నేర్చుకున్నాం దీని గురించి. మాకేముందంటే ఏదైనా డెవలప్ చేయాలి, ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి. అట్లా ఒకవేళ సంవత్సరాలు అయిపోతున్నాయి, 5, 6 years, 10 years అయిపోతున్నాయి, థింగ్స్ కొంచెం కిందికి వచ్చేస్తాయి. మా దగ్గర ఎట్లా ఉందంటే మేము దానికి ఇంకా డెవలప్ చేయడానికి చూస్తాం. ఏదైనా టెక్నాలజీ వస్తున్నాయి అది యూజ్ చేద్దాం. మా దగ్గర ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ నర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ కుక్ ఉన్నారు, స్టాఫ్ మెంబర్స్ అందరు ప్రొఫెషనల్గా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము మంచిగా శాలరీ కూడా ఇచ్చి వాళ్ళకు కూడా మంచిగా పెడితే వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇది 11 years జర్నీలో చాలా చాలా బాధలు వచ్చినాయి మాకు, కానీ మేము అంటే ఇంకా చూడలే, ఇంకా ఎప్పుడు చూడలే. చాలా మంది చనిపోయినారు మా దగ్గర. చనిపోయిన తర్వాత కూడా మేము వాళ్ళకి అంటే ఇప్పుడు లైక్ మా దగ్గర టోటలీ సెక్యులర్ ఓల్డేజ్ హోమ్ ఉంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ చనిపోతే కూడా ముస్లిమ్స్ ఉంటే ముస్లిం ప్రకారంగా చేస్తారు, హిందూస్ ఉంటే హిందూ ప్రకారంగా చేస్తారు. రిలీజన్ లీగల్ అంటే వాళ్ళ ఫైనల్ రైట్స్ ఏమో చాలా అంటే ఇంపార్టెంట్ అనుకొని ప్రొసీజర్ తో ట్రెడిషన్స్ తగ్గట్టు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇన్ని స్ట్రగుల్స్ వీళ్ళతో ఒక బాండ్ కూడా మీకు ఉంటుంది కదా, వన్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఉన్నన్ని రోజుల వరకు తెలియకుండానే ఒక అటాచ్మెంట్ అనేది ఇదైపోతూ ఉంటుంది. అట్లా ఎప్పుడైనా కొంచెం ఒకవేళ వాళ్ళు సిక్ అయినా కానీ, లేకపోతే కొంతమంది చాలా మంది చనిపోయారని కూడా చెప్తున్నారు, మీకు అట్లా బాగా అటాచ్మెంట్ దగ్గర అయిన వాళ్ళు, చాలా బాగా అటాచ్ అయిపోయిన వాళ్ళది ఎవరన్నా అనిపించారా? అంటే అందరు అనిపిస్తారు, కొంతమంది వాళ్ళు సరదాగా ఉండడము, జోకులు వేయటము, పాటలు పాడడము, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా, మీకు అట్లా ఉన్న వాళ్ళలో ఎవరన్నా? కొందరికి ఎట్లా ఉందంటే, నా 12 years ఎక్స్పీరియన్స్లో నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు 50 members ఉన్నారు ప్రెసెంట్లీ. 50 members-లో 70 members అంటే వాళ్ళకి ఇంకా ఇష్టం ఉంది, అంటే ఇంకా లైఫ్ లో ఎంజాయ్ చేయాలి, ఇంకా సర్వైవ్ కావాలని. 30% ఎట్లా ఉందంటే, ఇప్పుడు వాళ్ళు ఓన్లీ డేట్ టైం కౌంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం అసలు లైఫ్ లో ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఏమంటే ఒకటి కౌంట్ చేస్తున్నారు డేట్స్. 70% ఏమో వాళ్ళకి ఇంకా ఇష్టం ఉంది, మంచిగా వేసుకోవాలి, మంచిగా తినాలి. ఏదైనా చాలా మంది ఎట్లా అంటే వాళ్ళు నాకు చెప్తారు, సార్ ఈరోజు పానీపూరి తిందాం, కొందరు అంటారు మిర్చి తిందాం, కొందరు అంటారు సార్ నారియల్ పానీ తిందాం. అది మొత్తం మేము హైజీనిక్ గా అరేంజ్ చేస్తారు. అఫ్ కోర్స్ మేము లంచ్ కూడా చూసాం కదా, ఫుల్ నాన్ వెజ్ అంతా పెట్టి ఎంత చక్కగా మీరే దగ్గరుండి మరి సర్వ్ చేసి పెడుతున్నారు. అది ఎంత హైజీన్, చాలా నీట్ గా మీరు అది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మెడికేషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది మాది. టైం టు టైం మెడికేషన్ డైలీ. వాళ్ళకి బీపీ, షుగర్, పల్స్ అన్ని, టెంపరేచర్ అన్ని చూస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం అయితే టక్కని డాక్టర్ని చూపిస్తారు, డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు, వాళ్ళకి ఏం మెడికేషన్ ఇవ్వాలి అవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికేషన్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఒక ప్రాపర్ మెడికేషన్ ఒకవేళ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు వీళ్ళకు. ఓకే, అంటే ఎక్కువ ఎటువంటి కేసెస్ సార్ ఇప్పటి వరకు 11 years లో మాక్సిమం అంటే హైయెస్ట్ పర్సెంట్ ఎటువంటి కేసెస్ లో, ఎటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి వాళ్ళని అంటే అప్పగించడం అనేది జరుగుతుంది? మేము చాలా మందికి డిప్రెషన్, ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఎవరైనా ఉన్నారు బ్యాక్,
అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు, రిలేటివ్, బ్రదర్, సిస్టర్, కానీ వాళ్ళు ఒక పెద్ద డిప్రెషన్లో ఉంటారు. ఆ మెయిన్ మా ఇంటెన్షన్ ఏముందంటే ఆ డిప్రెషన్ నుంచి వాళ్ళకి తీయాలి. బయటికి తీసుకురావాలి. ఒకవేళ వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి వచ్చినారనుకో బయటికి, వాళ్ళ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు. మేము చాలా మందికి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏమో మళ్ళీ ఫామ్ హౌస్ కి ప్లాన్ చేసినాం మేము వీళ్ళకి తీసుకువెళ్ళడానికి. బయటికి ట్రిప్స్ లాగా ప్లాన్ చేసి తీసుకువెళ్తారా? తీసుకువెళ్తాం, రవీంద్ర భారతికి ప్రోగ్రామ్ కూడా చేస్తాము. కొందరు ఉన్నారు వాళ్ళు సాంగ్స్ పాడతారు, రవీంద్ర భారతిలో వాళ్ళకి అవార్డ్స్ కూడా దొరికినాయి. మేము ఒక చిన్న చిన్న స్కిట్స్ కూడా తయారు చేస్తాం వీళ్ళ కోసం. ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? అంటే కొంతమంది మెంటల్లీ వాళ్ళు కరెక్ట్ గా స్టేబుల్ గా లేరు, కొంతమంది ఫిజికల్లీ అంటే నడవలేరు. ఆ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు అంటే ఒకళ్ళిద్దరిని అంటే మీరు తీసుకువెళ్ళడం పాసిబిలిటీ ఉంటుంది, బట్ ఇంతమందిని మీరు వాళ్ళందరినీ ఒక ప్లేస్ లో ఒక చోటకి ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళడం అంటే అదే పెద్ద ఛాలెంజ్ మేడం, అదే పెద్ద ఛాలెంజ్. ఇంకా మన దగ్గర ఎట్లా ఉందంటే మేము ఆల్రెడీ అందరికి ఒక్కటే రకంగా చూస్తాం. విఐపి ట్రీట్మెంట్ ఎవరికి లేదు, అందరు మాకు ఒకటే. ఒకవేళ ఎవరైనా కొంచెం ఒంట్లో బాగలేదంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ అందరు మాకు ఒక్కటే లాగా ఉంటారు. పెద్దోళ్ళు కింద అంటే ఎవరు బ్లాక్, వైట్, రిచ్, పువర్ అవన్నీ మన దగ్గర ఏం లేదు. కాస్ట్ ఫీలింగ్ అసలు ఏం లేదు. అందరు మనకు ఒకటే, అందరికి ఒకటే రకంగా చూస్తాం. అందుకే వాళ్ళందరికీ ఒకటి ఏముందంటే వీళ్ళు ఉన్నారు మాకు చూడడానికి, అందుకే వాళ్ళకు నమ్మకం ఉంది మా మీద. ఆ నమ్మకంతో పాటు ఇప్పటిదాకా మేము నడుస్తున్నాం. అదే నేను కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరిని చూసినా మాకు మా పిల్లలు ఎవరో కూడా గుర్తొస్తున్నందుకు బాధ ఉంటుంది. అలా అని వెళ్తారంటే అస్సలు వెళ్ళాం, ఇక్కడే ఉంటాం మేము. వాళ్ళని చూస్తాం అంతే తప్ప, బట్ మేము మాకు ఇక్కడే హాయిగా ఉంటుంది. మెంటల్లీ చాలా పీస్ అనేది ఇక్కడ దొరుకుతుంది, ప్రశాంతత అనేది ఉంటుందని చెప్తూ ఉన్నారు. అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది ఫిజికల్లీ కొంచెం ఛాలెంజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు కదా. సో వాళ్ళకి అంటే ఎట్లా టేక్ కేర్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీరు చూసారు మొత్తం పైన కింద, మీరు అందరూ వెళ్ళి చూసారు. ఎక్కడ ఏమో మేము తాడు కట్టి అంటే తాడులో చైన్స్ తో అవన్నీ ఏం అస్సలు మా దగ్గర లేదు. వాళ్ళ కండిషన్ వర్స్ట్ ఉన్నా కూడా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మొత్తం వాళ్ళతో కూర్చోపెట్టి మా స్టాఫ్ వెళ్ళి కూర్చుంటారు, మేనేజ్మెంట్ వెళ్ళి కూర్చుంటారు, మాట్లాడతారు. వాళ్ళకి ఎంత అంటే నమ్మకం వచ్చింది, ఇది మనకు సేఫ్ ప్లేస్. అందుకే మాకు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటిదాకా కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, కానీ మేము ఏం చేస్తామంటే అరే ఇట్లా అయింది, ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ప్యానిక్ మేము ఏం చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి అది ఆలోచించి మేము చేస్తాం. ఓకే. మీరు చెప్పారు డిఫరెంట్ కేసెస్లో. ఇక్కడ స్పెషల్లీ నేను వ్యూవర్స్కి తెలియడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా మంది అనుకుంటారు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ లేకపోతే ఆర్ఫన్స్ ఇవన్నీ కూడా మేము టేక్ కేర్ చేయలేము, తీసుకెళ్ళి వదిలేద్దాము అట్లా చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఎటువంటి కేసెస్లో ఎటువంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ మీరు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది, ఉంచడం జరుగుతుంది? మ్యామ్ మా దగ్గర స్పెషల్లీ ఓన్లీ డిస్ప్యూట్స్, అబాండన్ కేసెస్ ని తీసుకుంటాం. ఒకవేళ సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే పిల్లలకి ప్రాబ్లం ఉంది, వాళ్ళు పేరెంట్స్ ని పెట్టుకోలేం, వాళ్ళు కంపల్సరీ ఏరియా పిఎస్ కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి ఈ ప్రాబ్లం ఉంది మాకు అంటే. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఒక లీగల్ గా ఒక లెటర్ తయారు చేసి మాకు అడ్రస్ చేసి తీసుకొచ్చి వాళ్ళు వదులుతారు. ఇంకా రోడ్ మీద చాలా మంది మిస్ అయిపోతారు, కొందరు లాస్ ఆఫ్ మెమొరీ, కొందరు భయపడి కొట్లాటి బయటికి వచ్చేస్తారు. అట్లాంటి కేసెస్ చాలా వస్తాయి. దాంట్లో ఎట్లా అంటే పోలీస్ వాళ్ళు తీసుకొచ్చి మా దగ్గర పెడతారు. మేమేం చేస్తాం అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసి వాళ్ళ చుట్టాలని పిలిచి వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పటిదాకా 200+ వాళ్ళ ఫ్యామిలీకి రీయూనియన్ చేసినాము. 200 పైన ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి రీయూనియన్ చేసినాము. వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు అసలు వాళ్ళు ఏంటి అని వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వాళ్ళ వివరాలన్నీ సేకరించి అది ఎలా సార్ అంటే ఏ విధంగా ప్రాసెసింగ్ అనేది ఉంటుంది? ఇప్పుడు నాకు ఎట్లా అంటే 12 years ఎక్స్పీరియన్స్ లో నాకు తెలుసు రూల్స్, సీనియర్ సిటిజన్స్ కి ఏమేమి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ రూల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు అది మాకు చాలా మెయిన్.
వాళ్ళకి పిల్లలు రిలేటివ్స్ ని పిలిచి ఆ రూల్స్ చెప్తాం మేము. ఈ రూల్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ కి, అవన్నీ చూపిస్తే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, దాని గురించి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు 2 BHK కన్నా ఎక్కువ తీసుకోలేము. ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ని ఎక్కడ పెట్టుకోవాలి, అవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న ఇంకా మేము రూల్స్తో ప్రకారం వాళ్ళకి వెల్ఫేర్ ఆఫ్ డిసేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ ఉంది మాది. దాంట్లో మెయింటెనెన్స్ యాక్ట్ 2007 రూల్ నెంబర్ 11 అని ఉంది. దానిలో అన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే, సో ఇవి ఇవని చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పటిదాకా 200+ సక్సెస్ కేసెస్ అయినాయి. మీరు అలా పంపించిన తర్వాత ఏమన్నా ఎంక్వైరీలు చేస్తారా? అంటే వీళ్ళు కాదు మేడం, అంత టైం ఉండదు మా దగ్గర. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ చూడాలంటే కూడా పొద్దున్న నుంచి సాయంత్రం ఒక పెద్ద లెసన్ ఉంటుంది, ఒక్కొక్క న్యూ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది ఏదైనా. ఎందుకంటే వయసు ఎట్లా ఉందంటే మా దగ్గర యావరేజ్ ఏజ్ 70 to 90+ ఏజ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి చూడాలి, వాళ్ళకి ఏదైనా ఎప్పుడైనా అవ్వచ్చు మా దగ్గర. అది అందుకే మేము 24/7 అలర్ట్ గా ఉంటాం. ఓకే, అండ్ అంటే ఇప్పుడు దీన్ని మొత్తం చూసుకుంటుంది ఓన్లీ మీ ఫ్యామిలీ అయినా సార్? ఇంకెవరైనా దీన్ని అంటే మీకు సపోర్టింగ్ హ్యాండ్స్ కింద ఇంకెవరైనా ఉండి మీకు ఏ విషయంలో సపోర్ట్ చేయడం, ఇఫ్ ఇన్ కేస్ మీరు అవైలబుల్ గా లేరంటే వాళ్ళు వచ్చి చూస్తూ ఉండడం అలా ఏమైనా ఉందా? మా దగ్గర బోర్డ్ మెంబర్స్ ఉన్నారు మేడం, బోర్డ్ మెంబర్స్ చూసుకుంటా. ఆ తర్వాత మా దగ్గర చాలా మంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. మేము ఆల్రెడీ 5-6 NGOs తో అసోసియేట్ ఉన్నాం. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ చేస్తారు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు వాలంటరీగా. ఒకవేళ ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళినాం, ఆ వాలంటీర్స్ వస్తారు. వాలంటీర్స్ వాళ్ళకి వీల్ చైర్ మీద తీసుకువెళ్ళాలి. మళ్ళీ చాలా ఉంటాయి. అంటే చాలా ఇప్పుడు 11 years లో చాలా కాంటాక్ట్స్ వచ్చినాయి మేడం. దాంట్లో ఎట్లా అంటే చాలా NGOs తో కూడా కాంటాక్ట్ ఉంది, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంత్లీ వాళ్ళకి ఒక 4 ఉంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇంత అవుతాయి, ఇంత అనేది ఉంటుంది. అట్లాంటిది వీటిల్లో కనుక చూసుకున్నట్లయితే కనుక ఓల్డ్ ఏజ్ హోమ్ కి మీకు మంత్లీ వచ్చేసరికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వరకు అవుతుంది? మ్యామ్ అప్రాక్సిమేట్లీ మనకు 2,50,000 2 lakh to 3 lakhs మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతాయి. 2 to 3 lakhs ఈజీగా ఎక్స్పెన్స్ అవుతాయి. దాంట్లో ఎట్లా ఉందంటే మెయిన్ ఏమో సాలరీస్ ఉంటాయి, రెంట్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ ఎక్స్పెన్స్ ఏమో మెయింటెనెన్స్. ఇప్పుడు కరెంట్, ఎలక్ట్రిసిటీ మనకు 7 o'clock నుంచి లైట్ ఓపెన్ చేస్తే ఈ నైట్ 9 o'clock 10 o'clock దాకా లైట్ ఓపెన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కష్టం, వాళ్ళకి వేడి నీళ్ళు కావాలి, తాగడానికి చల్ల నీళ్ళు కావాలి, వాళ్ళకి గీజర్ ఉంటుంది, మళ్ళీ ఫ్యాన్స్ 24/7 ఫ్యాన్స్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, బోర్ ఉండాలి. ఎందుకంటే కొందరు డిప్రెషన్గా ఉంటారు, వాళ్ళు ట్యాప్ ఓపెన్ చేసి వదిలేస్తారు, తెలియదు, స్విచ్చెస్ ఖరాబ్ అయిపోతాయి. అంటే చాలా కష్టం ఉంటుంది, మెయింటెనెన్స్ చాలా హై ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ ఒక మెయిన్ రీజన్ ఉంది. చాలా అంటే వేరియంట్ చాలా ఉంది, కానీ మెయింటెనెన్స్ చాలా హై ఉంటుంది. ఎట్లా సార్, ఎలా మేనేజ్ చేస్తున్నారు? మా దగ్గర కొందరు డోనర్స్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కొందరు ఏమో వీళ్ళకి స్పాన్సర్గా మేము ఒక స్పాన్సర్ మదర్ ఫాదర్ అని ఒక కాన్సెప్ట్ పెట్టినాం. దాంట్లో ఎట్లా అంటే మీరు ఎవరికైనా స్పాన్సర్ చేయవచ్చు వాళ్ళ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమో 5,000 ఒక మేము యావరేజ్ అమౌంట్ పెట్టినాం, అంతా కలిసి యావరేజ్ అమౌంట్ 5,000 పెట్టినాం. ఎవరైనా వీళ్ళకి సపోర్ట్ చేయాలంటే స్పాన్సర్షిప్ తీసుకోవచ్చు. 3 months పేమెంట్ చేసుకోవచ్చు, 6 months, 1 year పేమెంట్. 5,000 per month ఒక స్పాన్సర్. కొందరు స్పాన్సర్స్ వచ్చారు ముందుగా, వాళ్ళు కొందరికి సపోర్ట్ చేస్తున్నారు. అది మాకు చాలా బ్యాక్ బోన్ గా ఉంటుంది. రైట్. సో ఎక్స్పెన్సెస్ ఇవన్నీ థింగ్స్ అన్ని ఎంత అవుతాయి ఏంటనేది పక్కన పెట్టినా మెయిన్ థింగ్ వచ్చేసి మెడిసిన్. ఎందుకంటే వీళ్ళకి ఈ ఏజ్ లో ఖచ్చితంగా ట్రీట్మెంట్, మెడిసిన్ మస్ట్ అండ్ షుడ్ కావాల్సిందే. ఎప్పుడు ఎవరికి ఏం అవసరం అవుతుందని తెలియదు, బట్ అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్. ప్రెసెంట్ డేస్లో ఒక టాబ్లెట్ అయినా, ఇంజెక్షన్ అయినా, లేదు జస్ట్ ఒక హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నా చాలా ఖర్చుతో కూడుకుంది. బట్ వాటికి సంబంధించి ఎట్లా మీరు మేనేజ్ చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? మ్యామ్ మనకు ఒక 3-4 years నుంచి అపోలోతో టైప్ ఉంది. అపోలో వాళ్ళు మనకు బేసిక్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తారు. మిగతా ఏమో డాక్టర్, మనం బోర్డ్ మెంబర్, డాక్టర్ ఫీజు ఉండదు మనకు. అంటే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు మెడిసిన్స్ కోసం. ఇంకా మా దగ్గర ఫ్రీ క్యాంప్స్ అవుతుంటాయి, ఐ క్యాంప్, మెడికల్ క్యాంప్స్. దాంట్లో కూడా మనం వాళ్ళకి టెస్ట్లు అంటే కూడా అది కూడా మనం చేసే పని కోసం మనం
చారిటీగా చేస్తున్నాం. ఇంకా చాలా మంది ముందుగా వచ్చి మనకు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. ఐ క్యాంప్ ఫ్రీగా అవుతాయి, వాళ్ళు స్పెక్ట్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా కాట్రాక్ట్ ఆపరేషన్స్ ఉంటే కూడా అది కూడా ఫ్రీగా చేస్తున్నారు. కొందరు వచ్చి మనకు మెడికల్ అంటే టెస్ట్ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా మొత్తం అంటే అన్ని విషయాల్లో కూడా ఎవరో ఒకళ్ళ త్రూ ఏదో ఒక రకంగా సపోర్టింగ్ అనేది జరుగుతూనే ఉంది. సో ఇంకా ఫర్దర్ గా కూడా అంటే నేను చూస్తూనే ఉన్న క్లినిక్ వైజ్ గా కూడా ఏదైనా ఎమర్జెన్సీ అన్నా కూడా మీరు ఇమీడియట్ గా డాక్టర్స్ ని ఇక్కడికి పిలిపించి చూపిస్తారంట, నిజమేనా? డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు మన దగ్గర అంటే ఫస్ట్ ఎయిడ్ మొత్తం ఉంది మన దగ్గర. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నారు మన దగ్గర, నెబులైజర్స్. అంటే ఆ మనిషికి ఫస్ట్ మనకు ఎంత మనం చేయడానికి లాస్ట్ స్టేజ్ దాకా మనం ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఎక్కువ అయితే మనం హాస్పిటల్కి అడ్మిట్ చేస్తాం. అండ్ ఇంకొక విషయం కూడా విన్నా, చాలా బాగా అనిపించింది. అడాప్షన్ బేసిక్ గా ఈ అడాప్షన్ అనేది కిడ్స్ కి సంబంధించి, అంటే ఆర్ఫన్స్ ఏమైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి సంబంధించి అనాథ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని అడాప్ట్ చేసుకోవడానికి అనేది ఎక్కువ వింటూ ఉంటాం. బట్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా అడాప్షన్ అనేది ఒక ఇది పెట్టి స్పాన్సర్ చేసేలా పెట్టడం అనేది అసలు చాలా మంచి థాట్ అని చెప్పాలి. సో అట్లా ఇప్పటి వరకు ఏమైనా జరిగి ఎవరైనా అడాప్ట్ చేసుకోవడం కానీ మనకు బ్యాక్ బోన్ మేడం. కొందరు ఉన్నారు వాళ్ళు స్పాన్సర్ గా తీసుకున్నారు, దాంతో మనకు చాలా సపోర్ట్ ఉంటుంది. అంటే ఒక ఫిక్స్ గా మంత్లీ మనకు ఎక్స్పెన్సెస్ కోసం వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఎవరినైనా అడాప్ట్ ఒక పర్సన్ ని చేసుకున్నాం అంటే తనకి సంబంధించిన మంత్లీ ఖర్చు అమౌంట్ అంతా కూడా వాళ్ళు పంపిస్తారు. అలా ఎన్ని మంత్స్ అని అనుకుంటే అన్ని మంత్స్ వరకు, లేకపోతే వాళ్ళకి అయినంత వరకు వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. ఫిక్స్ గా అట్లా ఏం లేదు, కానీ కొందరు వస్తున్నారు అది చూసి మా పని చూసి వాళ్ళు ఫిజికల్ గా వచ్చి ఎంక్వైరీ చేసి వీళ్ళతో మాట్లాడి అన్ని చేసి కొందరు వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నారు. రైట్. అట్ ది సేమ్ టైం అంటే గుడ్ ఎంత ఉంటుందో బ్యాడ్ సైడ్ కూడా అంతే ఉంటుంది. ఎందుకు ఇది అంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ అయిపోయాయి ఈ ఆర్ఫన్స్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ. అంటే అనకూడదు కానీ అదొక గొప్ప విషయం కూడా కాదు, చాలా అందరూ సిగ్గుపడాల్సిన విషయమే. ఎందుకంటే ఈ పెరుగుతూ ఉన్నాయంటే ఫ్యామిలీస్ ఎంత బ్రేక్ అయిపోతున్నాయి, కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ని ఎంత టేక్ కేర్ చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. సో ఉండే కొద్దీ నెంబర్ అనేది పెరుగుతూ వెళ్తుంది తప్ప తగ్గడం అనేది లేదు. ఈ మూమెంట్లో ఏమైపోతుందంటే ఒకవేళ అంటే మీలాగా ప్యూర్గా జెన్యూన్గా ఇట్లా పబ్లిక్కి సొసైటీకి మనవంతుగా మనం చేయాలని పెట్టుకొని ఉన్న దానిలో ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో కూడా ఇన్ని ఇయర్స్ నుంచి టేక్ కేర్ చేస్తున్నా ఎంతో కొంత నెగిటివిటీ లేకపోతే లేదు అంతా మనీ కోసం లేదంటే ఫేమ్ కోసం అని చెప్పి అనుకునే వాళ్ళు కానీ అన్నవాళ్ళు కానీ లేకపోలేదు. అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? మేము ప్రస్తుతం డైలీ మీరు నమ్మరు కానీ డైలీ నాకు 5 to 10 calls డైలీ వస్తారు. మా అమ్మకి పెట్టుకోవాలి, మా నాన్నకి పెట్టాలి, మా బ్రదర్ని, మా సిస్టర్ని. ఎందుకు అంత రిక్వైర్మెంట్ వస్తుంది అర్థం అవ్వట్లే, కానీ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, ఫండింగ్ చేయడానికి కాల్ చేయట్లేదు, మా ఫాదర్ ఉన్నారు వాళ్ళు చూడాలి. అంటే కొందరికి ప్యారలైజ్ అయిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది, అంటే ఒక మనిషి మంచిగా ఉన్నప్పటిదాకా ఆమె వాళ్ళ వాల్యూ ఉంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే మొత్తం వాల్యూ టేక్ కేర్ చేయాలన్న సిచ్యువేషన్ వస్తే మాత్రం ఇమిడియట్ గా ఇట్లా మీకు వాళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో తీసుకొచ్చి వదిలేస్తున్నారు. మీరు తీసుకుంటారా అని చెప్పేసి ఫోన్ రిక్వైర్మెంట్ చాలా ఉంది మేడం. ఇప్పుడు కావాలంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం 175 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏమో ఉన్నాయి హైదరాబాద్ లో, కానీ ఇంకా రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫుల్ ఉన్నాయి, కంప్లీట్ గా ఫుల్ ఉన్నాయి. అండ్ మీ దానిలో కూడా విన్నాను అంటే ఇప్పటి వరకు ఉన్న నెంబరే చాలా ఎక్కువ 50+ ఉన్నారు. బట్ అగైన్ ఇక్కడ అంటే విన్నది ఏంటంటే ఎప్పుడు కూడా ఇంకొక 2 బెడ్స్ ఎంటీగా ఉంచుతారు. ఎనీ టైం ఏ టైంలో అన్నా ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, బట్ ఇబ్బంది ఉండకూడదు, ఎవరైనా ఒకవేళ వచ్చినా ఉండడానికి అన్నట్టు 2 బెడ్స్ ఖాళీగా ఉంటాయని చెప్తున్నారు, నిజమేనా మేడం? ఎందుకంటే మేము ఎట్లా అంటే మా దగ్గర వచ్చే వాళ్ళు పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు. యూజువల్లీ వాళ్ళు 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock నైట్ కూడా తీసుకొస్తారు. ఆ టైంలో మనకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటేనే వాళ్ళు తీసుకొస్తారు. అందుకే మేము ఎప్పుడైనా ఎమర్జెన్సీలో 2 seats పెడతాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే సీనియర్ సిటిజన్స్ కి, కొందరేమో వాళ్ళ ఇంటి నుంచి వచ్చేస్తారు, కొందరేమో వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ వచ్చేస్తారు. బాంబే, భువనేశ్వర్, గుజరాత్, బెంగళూరు, అహ్మదాబాద్ అక్కడ నుంచి కూడా కొందరు వచ్చేస్తారు. అంటే వాళ్ళు యూట్యూబ్లో లేకపోతే ఎక్కడైనా మా ఓల్డ్ ఏజ్ హోమ్ డీటెయిల్స్ చూసుకొని టక్కని వచ్చేసి హైదరాబాద్కి వచ్చి కాల్ చేస్తారు, మేము ఇక్కడ ఉన్నాం మీ ఓల్డ్ ఏజ్ హోమ్. అట్లా ఆ పరిస్థితిలో మనం లేదని చెప్పలేం, అందుకే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళంతటా వాళ్ళు కూడా కాల్ చేసి వచ్చేస్తారు.
అట్లా ఒకవేళ వచ్చిన కేసెస్ ని మీరు ఇమీడియట్ గా అంటే టేకప్ చేసేసి ఇన్ఫార్మ్ చేస్తారా డిపార్ట్మెంట్ కి? ప్రెసెంట్లీ వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ మాకు. ఆ తర్వాత మేము డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్, మెయిన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మా దగ్గర వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ తర్వాత మొత్తం మా దగ్గర లీగల్ గా జెన్యూన్ గా చేస్తున్నాం. ఓకే, సో డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఏ విధంగా ఉంటుంది మీతో? అంటే వాళ్ళు కూడా ఇప్పుడు సొసైటీలో ఒక్కళ్ళ చేయే కాదు, అందరూ సపోర్ట్ చేస్తేనే అన్ని విషయాల్లో ఆ సపోర్టింగ్ అనేది ఉంటేనే మనం ఏదన్నా వన్ స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. సో ఆ పరంగా ఇటు మనకి పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు అన్ని విధాలుగా చెక్ చేసే మీకు మీ వరకు తేవడం లేదు, వాళ్ళకి ఇట్లా ఫ్యామిలీ దొరికారు అంటే చెప్పగానే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి తీసుకెళ్ళడం ఇవన్నీ ఈ జరుగుతుంది. కేసెస్ లో స్పెషల్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఉంటే టక్కని వాళ్ళు పిఎస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు వస్తారు, లేకపోతే డిపార్ట్మెంట్ లో కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా తురంతగా యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు టక్కని యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు మాకు. సో అలా మీరు ఎంతో మందిని అంటే ఇక్కడికి తెలుసో తెలియక ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళని ఇమీడియట్ గా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని టేక్ కేర్ చేసి వాళ్ళు ఎవరో అసలు ఆ థాట్ అంటే చాలా మంది కూడా మనీ పరంగా చూసుకుంటున్నారు సార్. ఈ రోజుల్లో జెన్యూనిటీ అనేది లేదు. మేము ఒకటి పెట్టుకున్నాము, మాకు దాని త్రూ సమ్ అమౌంట్ వస్తుందా, మేము బాగున్నామా చాలు అన్న ఇదిలో ఉన్నారు. కానీ ఆ జెన్యూన్ గా ఉండి అరే వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మనకి తెలిసింది, సో అండ్ సో త్రూ అనేది తెలిసింది, వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చాలి, వాళ్ళని మళ్ళీ కలపాలి వాళ్ళ ఫ్యామిలీస్తో అనే థాట్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మీరు అలా ఎంతో మందిని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి చేర్చారు. అగైన్ అసలు ఎవ్వరు లేని వాళ్ళని కంటిన్యూస్ గా సొంత అంటే అమ్మా నాన్నల్లానో బిడ్డల్లానో చూసుకుంటూ ఉన్నారు. అంటే ఐ థింక్ మీ లైఫ్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినట్టే. ఇంతమందికి మీరు తెలియకుండా లేకపోతే కంటిన్యూస్ గా ఇంతమందిని చూస్తూ కూడా వాళ్ళని జాగ్రత్తగా టేక్ కేర్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఎందుకు అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, నాకు ఫ్యామిలీ ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నాయి, బ్రదర్స్ సిస్టర్స్, ఇంకా ఏరియా లోకల్ పీపుల్, ఇంకా వాలంటీర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారు మాకు. నేను ఒక్కటి ఏం చేయలేం, అందరు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తుందని నేను చేస్తున్నాం. లేకపోతే ఒక్క మనిషి రెండు మంది ఇద్దరితో అవ్వదు ఈ పని, సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఓకే, మీ అమ్మగారి పేరేంటి సార్? మా అమ్మ పేరు శ్రీమతి కనీస్ ఫాతిమా, ఆమె శ్రీమతి కనీస్ ఫాతిమా. కనీస్ ఫాతిమా గారు నిజంగా ఆవిడకి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఆవిడ మిమ్మల్ని ఎంత బాగా పెంచుంటే మీకు అసలు ఆవిడ బాగాలేదన్న టైంలోనే మా అమ్మగారికి ఇట్లా ఉంది, ఇట్లా ఎంతో మంది అమ్మలు ఉంటారు, తండ్రులు ఉంటారు అని ఆలోచన రావడం, ఆ ఆలోచనే ఇప్పుడు ఇట్లా ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది పెట్టడం. ఇంతమంది బయట ఎక్కడెక్కడో రోడ్ల మీద అనాథలుగా దిక్కు మొక్కు లేకుండా ఉండాల్సిన సిచ్యువేషన్స్ లో వాళ్ళని మీరు హక్కును చేర్చుకొని మీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టుకొని చూసుకోవడం అనేది నిజంగా మీ పేరెంట్స్ కి ఆ క్రెడిట్ అంతా వెళ్తుంది. అట్ ది సేమ్ టైం మీకు కూడా మీతో పాటు మీ పిల్లల్ని కూడా యాక్చువల్లీ చూస్తూనే ఉన్నాం, వాళ్ళు కూడా ఉండి అన్ని చూసుకుంటూ ఉన్నారు, అన్ని పట్టించుకుంటూ ఉన్నారు, టేక్ కేర్ చేస్తున్నారు. చాలా మంచి థింగ్ సార్. అంటే మీ ఫ్యామిలీని కూడా చూసి చాలా మంది వ్యూవర్స్ కి కూడా నేను చెప్పాలి, నిజంగా అట్లానే ఉండాలండి పేరెంటింగ్ అనేది. చూసారు కదా జనరేషన్స్, వాళ్ళ మదర్ నుంచి ఆ మంచి హ్యాబిట్స్ అనేవి సార్ వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి ఎలా వచ్చాయి. సో ఫ్యామిలీస్ అనేవి ఇలా ఉండే బాండింగ్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటే ఈరోజు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి ఎక్కడా కూడా ఉండవండి. ఎవరు కూడా అనాథల్లాగా పేరెంట్స్ ఎవరు అంతమంది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మందితో మాట్లాడాం కదా, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, బట్ కానీ స్టిల్ వాళ్ళందరూ కూడా అనాథల్లాగా ఎక్కడో చోట ఎవరొకళ్ళ ద్వారానో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండడం అనేది జరుగుతుంది, వీళ్ళు టేక్ కేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ సిచ్యువేషన్స్ దయచేసి తీసుకురాకండి. మీరు మంచిగా కనుక ఉండి మీ పేరెంట్స్ని మీరు మంచిగా చూసుకుంటే మీ కిడ్స్కి కూడా అదే నేర్పిస్తారు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా అదే వెళ్తూ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీస్ బాగుంటే సొసైటీ కూడా బాగుంటుంది, సొసైటీ బాగుంటే అందరం కూడా బాగుంటాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా మీరు వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. అండ్ ఇంకోటి వ్యూవర్స్, ఒకవేళ మీకు కూడా కనుక ఎవరికైనా హెల్ప్ చేయాలని ఉంటే కనుక సపోర్ట్ చేయాలని ఉంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి కింద మీకు డీటెయిల్స్ అనేవి కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి, మీరే స్వయంగా వచ్చి ఇక్కడికి వచ్చి చూడొచ్చు వీళ్ళు ఎలా టేక్ కేర్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు ఏంటనేది.
ఫేక్, లేకపోతే అందరు ఇలానే చెప్తున్నారని కూడా చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు ఒకవేళ అటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు హ్యాపీగా ఇక్కడికి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీరు వచ్చి చూడండి, స్వయంగా మీరే వచ్చి చూడండి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా ఉందనేది స్వయంగా మీరే చూసి మీకు తోచినంత మీరు చేయగలిగినంత చేయండి. అండ్ అలాగే కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అని కూడా చాలా మంచి విషయం చెప్పారు. మీకు ఇంకా పెట్టే ఇది ఉండి దేవుడు మీకు అంత అవకాశం ఇచ్చి ఉంటే కనుక కుదిరితే చూడండి, మీరు కూడా మంచి అడాప్ట్ చేసుకోండి, హ్యాపీగా వాళ్ళని టేక్ కేర్ చేయండి, చూసుకోండి. ఇంతకన్నా మంచి ఇదే ఉంటుంది. మనం నలుగురికి ఉపయోగపడేలాగా మనం సంపాదించే దానిలో ఒక పావులా మనం ఖర్చు పెట్టినా కానీ అది చాలా పుణ్యం అవుతుంది. ఇంకొకరికి హెల్ప్ అవుతుంది, ఇంకొకరికి ఫుడ్ పెడుతుందంటే దానికన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి. ఒక్కసారి మీరు కూడా దీని గురించి ఆలోచించండి. బట్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.